ఇక్కడ కనబడుతుందా మనకు? కనబడుతుందా? 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 హాయ్ ఫ్రెండ్, బాగున్నావా నాన్న? రామోని అల్లరి మాత్రం తగ్గట్లేదు నాన్న. గట్టిగా మన ఫ్రెండ్ చెప్పలు పోతాడే. మామూలు మాకంటే అల్లరి ఎక్కువ చెప్తాను నాన్న. అదే అల్లరి ఎక్కువ చెప్తానంటే థ్యాంక్స్ చెప్తాను. కంట దాకా చెప్తే చెప్పాలి మీరు మెచ్చుకున్నప్పుడు. ఓకేనా? ఎప్పుడు చెప్తావమ్మా? అవునా, సరే సరే సరే. కానీ మనం ఏ గ్రామంకి వచ్చామో నీకు తెలుసా? మనం ఏ గ్రామంకి వచ్చామో తెలుసా? తెలిస్తే రాకపోతువా? ఎందుకు మా పిల్లలంటే నీకు అంత కోపమా? అవునా, సరే గాని ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చినావు మరి? అవును, ఒక మాట చెప్తా వినండి పిల్లలు. ఎవరైనా మనం ఫ్రెండ్, నువ్వు కాదమ్మా ఇప్పుడు పోకు కాదు. మనం ఎవరైనా ఫ్రెండ్షిప్ చేయాలంటే ఏమడుగుతా చెప్పండి? పేరు అడుగుతాం, అడగమా? మన ఫ్రెండ్ పేరు కూడా అడుగుతాం. ఫ్రెండ్ పేరు అయ్యో ఇప్పుడే పోయిందండి. ఇవ్వండి ఫ్రెండ్ రారా అని చెప్పండి. ఫ్రెండ్ వచ్చే అనండి. బంగారం నువ్వు చెప్పరా అని చెప్పు. ఫ్రెండ్ వచ్చాను, ఫ్రెండ్ వచ్చే. వచ్చావా? ఎందుకు వచ్చాను అడగకన్నయ్య, మళ్ళీ వెళ్ళిపోతా. అవునా, సరే సరే కానీ ఓకే 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 సరే సరే కానీ నీ పేరు చెప్పలే నాన్న. నా పేరు నీ పేరు అందరూ అడిగితే చెప్తా. ఎందుకమ్మా శివ వినబడట్లేదా? నేనే నాకే కొంచెం చెవులో దూరం పెట్టుకున్నానయ్యా. అవునా, సరే కానీ దూరం తీసి మాట్లాడు. అలసి అలసి నాకు కూడా ఈరోజు ఫాస్టింగ్ వచ్చాను. వీళ్ళందరూ కూడా ప్రార్థన చేశాను. నేను కూడా అన్నయ్య ఫాస్టింగే. అవునా, పొద్దున టిఫిన్ చేసినట్టు తెలిసిందమ్మా. కొంచెం కొంచెం తినట్టు ఏది? నేను ఎల్ఐసి ఆఫీస్ లో పనిచేసినప్పుడు మా మేడం, ఒక మేడం ఉండేది. ఇంటిలో బాటిల్స్ రెండు పట్టుకొచ్చుకునే జ్యూస్ బాటిల్స్. ఒక దాంట్లో పైనాపిల్ జ్యూస్ ఉండేది, ఒక దాంట్లో గ్రేప్ జ్యూస్ ఉండేది. ఆ రెండు తాగేది మధ్యాహ్నం వరకే. ఫుల్ ఫాస్టింగ్ అట. రెండు జ్యూసులు తాగితే ఇంకేం ఫాస్టింగ్ అయినా? ఓకే ఓకే సరే అమ్మా. నీ పేరేం పేరు చెప్పలే మరి? నీ పేరు? నా పేరు చెప్పు నాన్న. శ్రీజ. ఏంటిది? శ్రీజనా? శ్రీజనా? పేరు బాగుంది నాన్న. సరే సరే శ్రీజ. ఓకే ఓకే అమ్మా. ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఓట్ల పైసలు కాదు నాన్న. అట్లాంటి ఇక్కడ ఉండవు. మేము తీసుకోము, తీసుకునే వారిని ప్రోత్సహించాం. లేకపోతే కాదు కాదు కాదు, ఎవరు అత్తలేదు కానీ. ఓకే ఓకే సీసా. సీసా కాదు సార్, నేను మర్చిపోయినా. నీ పేరు వెళ్ళిపోతాను. శ్రీజ కదా? శ్రీజ 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 చెప్పండి. శ్రీజ 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 శ్రీజ. ఓకే శ్రీజ. ఓకే శ్రీజ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా పిల్లలు నిన్ను అడిగేటట్టున్నారు, నువ్వు చెప్పకపోతే. సరేనయ్యా. ఇక్కడ ఏమైతుందో తెలుసా నీకు? ఇక్కడ సిబిసి అయిపోయిందన్నయ్య. సిబిసి అయిపోయింది కదా? అవును. మా పిల్లలు వారం రోజులు 10 days చాలా విషయాలు నేర్చుకున్నారు తెలుసా నీకు? అన్నయ్య వాళ్ళు నేర్చుకోలేదు అన్నయ్య. ఉత్త నేర్చుకుని ఉంటారు. ఎట్లా అంటాను మన దోస్తు నేర్చుకున్నారా నేర్చుకోలేదా? గంట దాకా వస్తారా మీకు? ఒక్కొక్కరు లేపున్నా ఒక్కల్సిన ఒకరు రాండమ్మా. ఒక్కరు రండి. 10 రోజులు ఎవరు చెప్తారు రండి. రాండ్రా ఒక ఇస్తర్ లాగా నిలబడండి. వస్తారు ఆగమ్మా. వాయిస్ ఒక్కరు రాండి. వస్తారు మా వాళ్ళు, దావీదు లాంటి వాళ్ళు. గొల్లియాతులో నిలబడతారు. నిలబడతలేరు ఒక్కరు కూడా. నిలబడండి రా.
శ్రీజన్ చూసి గొలియాత్ లేక భయపడి ఆయన అడుగుతా ఏంది? అన్నయ్య ఆ, మరి గొలియాతు ఫిలిస్తీయుడు. అవునా? కొట్టేస్తా. అప్పు నావిలా ఒక్క రోజు ఎత్తలేదే నాన్న, 10 రోజులు నేర్చుకోలేదా? ఓ టీచర్ అక్క ఒక్కరైనా లేపని జర వీళ్ళను లేక ఒక్కటనే చెప్పండి. రెండా? సరే ఆపరేషన్ ఒక్కటని చెప్పండి రా జరా. వావ్, ఇస్తే రావు కక్కలు వేసి సబ్బాలు కొట్టండి. My name is Aranya. I am from Junior. First lesson in దేవుని స్వరూపము. కండక వాక్యం ఆది కాండము 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లా అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. వావ్, సబ్బాలు కొట్టండి. అన్నయ్య నేను కూడా చాలా ప్రయాసపడొచ్చు. నీకేం ఇప్పుడు ఇచ్చలేదు, నీకు ఇచ్చలేనా? మా పిల్లలకే వీళ్ళకే. ఓకే, బాయ్స్ ఒక్కర్లేరా నాన్న? ఒక్కరు లేరా మీ లోపల? రండి అని చెప్పి సవాల్ చేసినాక ఎవరు వాళ్ళు? గొల్లియా సవాల్ చేసినప్పుడు ఒక్కరు లేవనే. అదిగో వస్తున్నాడు. రాయి పెట్టి దావీదు ఎందుకు ఎట్లా చూస్తాను? కొట్టు గొలియాతును. చెప్పు గంట వాక్యం. ఫస్ట్ లెసన్ నేమ్ దేవుని మంచి సృష్టి. కంటక వాక్యం కీర్తనలు 139:14. నువ్వు నన్ను కలిగి చేసిన విధం చూడగా భయం ఆశ్చర్యం నాకు పుట్టించినవి. అందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, నీ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. సంఘంలో ఒకరు ఉంటే సార్ ఇప్పుడేమో అయిపోయింది, టైం ఇది ఓవర్. అవకాశాలు వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలి. నువ్వేనమ్మా? నాకు కూడా చాలా వచ్చు కానీ చెప్పమ్మా. కానీ కూని ఎత్తినప్పుడే ఉన్నది కానీ. ఒక స్టోరీ చెప్తాను అనుకున్నానయ్య. అవునా? పిల్లల స్టోరీ అంటే మీకు ఇష్టమా? కష్టమా? ఇష్టమే. మా పిల్లలు ఆ విషయం కష్టంగా చెప్తారు కాబట్టి చిన్న గింత చెప్పు. మరి నువ్వు ఓకే, ఒక్క మాట నేను అడుగుతున్నాను, నీ మనసుని ఎస్ఐకి ఇచ్చినావా నువ్వు? ఏందని ఆలోచిస్తాను, కొంచెం ఇచ్చినావా? నా మనసు ఏంటిది? నా మనసు నీ మనసు ఎప్పటికీ చికెన్ తినాలని ఉంటుందన్నయ్య. చికెన్ తినాలంటారా? అంటే సిబిసి అంటే చికెన్ బిర్యానీ తినాలి అనుకున్నావా? ఏంది నువ్వేమన్నా? అది కాదు నాన్న. చిన్న చిన్న చిచ్చులో చాక్లెట్ బిస్కెట్ సెంటర్. అవునా? అవునన్నయ్య, నీకు తెలీదా? తెలియదు కానీ అవును, మీ డాడీ మాకు చెప్పిండు నువ్వు డాక్టర్ వాడు, నిజమేనా? అవునన్నయ్య. మరి నువ్వు డాక్టర్లే కనబడట్లేదు నాన్న. డాక్టర్లే చూడండి అన్నయ్య. అంతేనా? ఈ మధ్య ఆపరేషన్ చేసినావా? కుప్పలా చేస్తున్నా. నేను పిహెచ్డీలో ఒక మంచి పేరు పెట్టుకున్నానయ్య. ఏం పేరమ్మా నీ పేరు? డాక్టర్ డింకి 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 డింగిరి కాదట, డింకి అట. నాకు ట్యాంకి లెక్కిన ఏ కాదు. ఓకే ఓకే కానీ డింకి 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 డాక్టర్ డింకి డింకి ట్యాంకి అన్నట్టు లాస్ట్ కు, అంతేనా? డింకేనా? ఓకే డింకి. సరే డింకి, ఏమైనా ఆపరేషన్ చేసినావమ్మా? ఇప్పుడే స్టార్ట్. అవునా? అవును. మా పిల్లలు అయితే ఏం చేయరా? లేదన్నయ్య, మీ పిల్లలు చాలా మంది కళ్ళు తీసేస్తానయ్య. ఇప్పుడే కళ్ళు ఆపరేషన్ చేస్తావా? అవును, ఇప్పుడే కళ్ళు ఆపరేషన్ చేసేస్తాను. ఎందుకు అట్లా అంటాను? ఎందుకంటే వాళ్ళు నిజంగా అనవసరమైన చూస్తారన్నయ్య. అనవసరమైన చూస్తారా పిల్లలు? ఇప్పటికి ఫోన్లు చూస్తారా మీరంట? ఫోన్ చూస్తావా? ఫోన్ చూస్తే కళ్ళ
ఇప్పుడు ఇక ఇప్పుడే చేస్తా, ఇప్పుడే ఇప్పుడే అన్ని తెచ్చుకున్నా. అన్ని తెచ్చుకున్నావా? సీజర్ ఆ, అన్ని తెచ్చుకున్నా. ఓకే. కళ్ళ ఆపరేషన్ చేయమంటారా మీ అందరికి? మరి మొబైల్ చూస్తారా ఇంకోసారి? నేను చూస్తానన్నయ్య, నేను చేసేస్తా. ఓ పిల్లలు మొబైల్ చూస్తే కళ్ళ ఆపరేషన్ అయితే అట్లా చూస్తారా మీరు? చూడమ్మా అవ్వ లాస్ట్ కవర్ చూడండి ఎట్లా చూస్తుందో. అవ్వకు అద్దాలు ఉన్నాయా? ఇంచుమించు ఎంతుంటే చెప్పు ప్రవక్త ఏది ఎంతుండవు సమ్మకు లాస్ట్ అవ్వకు? ఎనభై పైన ఉంటాడు. సపాలు కొట్టండి ఒకసారి అవ్వకు. అద్దాలు పెట్టుకున్నదా? అబద్ధం అనుకున్నా. అద్దాలు పెట్టుకున్నదా? పెట్టుకోలేదు. ఎందుకు? కళ్ళు స్పష్టంగా కనబడుతున్నాయి కాబట్టి అద్దాలు పెట్టుకోలేదు. ఇప్పుడు మీరు సెల్ ఫోన్ బాగా చూసిన అనుకోండి, మీ అందరికి ఆపరేషన్ చేయాలి. మీకు ఇప్పుడు ఏం పెట్టాలి? మీ అందరికి ఆ కళ్ళకు కళ్ళ అద్దాలు పెట్టాలి. కాబట్టి మీరు మొబైల్ చూస్తారా? ఇప్పటి నుండి చూడకండి, మొబైల్ చూడకండి. చూస్తానన్నయ్య, నేను చేసేస్తా. అంతేనా? అవును. ఇంకొకటి గుర్తు పెట్టుకోండి. ఈ మధ్య తేలిన విషయం ఏంటంటే బాగా మొబైల్ చూస్తే జ్ఞాపక శక్తిని కోల్పోతారట పిల్లలు. జ్ఞాపక శక్తిని కోల్పోతారట. మొబైల్స్ బాగా చూస్తే జ్ఞాపక శక్తిని కోల్పోతారట. కాబట్టి మొబైల్స్ ఎక్కువ చూడకండి, ఓకేనా? అట్లని చెప్పి కొంత చూడమంట అది కూడా చూడకండి, ఓకేనా? ఈ కళ్ళతో దేవుని వాక్యాన్ని బాగా చదవండి, చూడండి, ఓకేనా? రైట్. ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు అమ్మా? అన్నయ్య, చెవులు కోసేస్తా. చేతులు కోసేస్తావా? చెవులు కోసేస్తావా? అవునన్నయ్య, అందరి చెవులు కోసేస్తా. ఎందుకు నాన్న అప్పుడే చెవులు కోసా? ఇప్పుడే కోసేస్తా. ఎందుకు? అన్నయ్య, ఆ, మీరు ఆ. అనవసరమైన అన్ని వింటున్నారన్నయ్య. సినిమా పాటలు వింటున్నారు. వింటానంట. అవునా పిల్లలు? సినిమా పాటలు వింటున్నారన్నయ్య. అవునా? అట్లా వినకండి నాన్న. డీజే పాటలు వింటున్నారు. అవునా? సరే 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 పిల్లలు, అట్లాంటి పిల్లలు వింటారా? ఇక్కడ ఎవరు వింటలేరు కదా. వింటే ఆపరేషన్ చేస్తే చెవులకు ఇప్పుడు ఇక వినకపోతే ఆ, మీరు మంచి పిల్లలు. ఇప్పుడే చేసేస్తా, ఇప్పుడే చేసేస్తా. ఇప్పుడు చేస్తాం. వద్దు వద్దులే, మా పిల్లలు మంచిగా చేయమంటారు. ఆపరేషన్ చేయమంటారు పిల్లలను? వద్దు వద్దు వద్దు. చేతులకు వద్దు, చెవులకు వద్దు, కంట్లకి అయితే అస్సలే వద్దు. సరే, ఆ, అయితే ఖచ్చితంగా నాలుక కోసేస్తా. నాలుగు కోసి ఆపరేషన్ చేస్తావా? అవునన్నయ్య. ఎందుకు? వీళ్ళన్నీ చిన్నగానే మాట్లాడతారన్నయ్య. అయ్యో, అవునా? చిన్నమని మాట్లాడదా? సండే స్కూల్కి వచ్చి మాట్లాడతారన్నయ్య. అస్సలే మాట్లాడదు. డీజే పాటలు పాడతారన్నయ్య. అబ్బో పిల్లలు, తప్పు నాన్న. వాళ్ళు మీరు అట్లా పాడలేనుకోండి, డాక్టర్ గారు చెప్తే కానీ తక్కువ కట్ చేద్దాం. మీ నాలుక కట్ చేసి ఆపరేషన్ చేస్తాడు. చేయమంటారా? చేయమంటారా? అయితే వద్దు కదా? ఆ, ఇలా చేతులు కోసేస్తాన్నయ్య. చేతులు కోసేస్తావా? అవునన్నయ్య. ఎందుకు నాన్న? మా చేతుల వరకు చేతులు కట్ చేస్తాం. ఎందుకు? వీళ్ళు వ్యర్థమైన పట్టుకుంటారా? అవునన్నయ్య. పట్టుకుంటారా? వీళ్ళని అన్ని పట్టుకుంటారన్నయ్య. ఏవి పడతాయి? పట్టుకోగానే అన్ని పట్టుకుంటారు వీళ్ళు. మీ చేతులతో మంచి పనులు చేయాలి, ఓకేనా? అమ్మ వాళ్ళకి సాయం చేయాలి. ఇదిగో ఈ పని చేయాలని చెప్పేసి ఏమైనా పని చెప్పినప్పుడు, అయ్యగారు చెప్పినప్పుడు కానీ, పెద్దలు చెప్పినప్పుడు కానీ, తల్లిదండ్రులు చెప్పినప్పుడు కానీ చేస్తావా? చేయవా పని? చెయ్యరన్నయ్య. మా పిల్లలు చేస్తారంట. సప్పని కొట్టండి వీళ్ళకు. కాబట్టి మీరు చేతులకు ఆపరేషన్ ఏం అవసరం లేదు డాక్టర్ గారు. సరే, అయితే ఖచ్చితంగా ఆ, మీరు ఏమన్నా అనకపోయినా ఆ. కాళ్ళు కోసేస్తా. కాలు కోసేస్తావా? అవునన్నయ్య. ఎందుకు? వీళ్ళు మందిరం కాడికి కట్టలేరా? చిరిచినట్టు రానే రారు. కానీ ఆ, డీజే అయితే ఇరుకుతారన్నయ్య. అవునా పిల్లలు? నో అంట, నిజమన్నయ్య. నో అంట. వాళ్ళు చూసిన ఇంగ్లీష్ మీడియం నేను పిల్లలు. కూడా ఇంగ్లీష్ మీడియం అన్నయ్య. పిల్లలు అక్కడికి వెళ్తారా? అన్నయ్య, ఆ, రిమెంబర్ ఐ యామ్ డాక్టర్ టింకీ టింకీ టింకీ. ఓకే. దీనికి ఒక్కటికి సరిపోదా? లేదన్నయ్య, ఖచ్చితంగా 3 డింకులు ఉండాల్సిందే. ఓకే డాక్టర్ గారు, డాక్టర్ డింకి డింకి డింకి. Yes. మా పిల్లలకి ఏ ఆపరేషన్ అవసరం లేదు. లేదన్నయ్య. కళ్ళకి ఆపరేషన్ అవసరం లేదు, చెవులకు ఆపరేషన్ అవసరం లేదు, నాలుకకి అసలే అవసరం, చేతులకు కూడా అవసరం, కాళ్ళకు కూడా. కాళ్ళకైనా కావాలన్నా మోకాలు చిప్పలని అడిగినా మీకేమన్నా? అంత మంచిగా ఉన్నాయి కదా, ఓకేనా? రైట్. ఆపరేషన్ అవసరం కదా డాక్టర్ డింకి గారు? అన్నయ్య, మాకేం అవసరం లేదట. ఒక మాట వినండి. లాస్ట్ ఏం మాట వినాలి చెప్పు మరి. ఏం అవసరం లేదు, కానీ ఆ, వీళ్ళందరూ హృదయాన్ని తీసేస్తా. వామ్మో, హృదయం కట్ చేస్తావా? గుండె కోసేస్తా. గుండెనే కోసేస్తావా? అవునన్నయ్య. ఎందుకు? హృదయంలో దేవుని వాక్యం లేదా పిల్లలు? మీ అందరికీ? లేదన్నయ్య. అబ్బో, వాళ్ళ హృదయంలో అన్ని చెత్త మాటలు ఉన్నాయన్నయ్య. అవునా? అవునన్నయ్య. కాదు కాదు కాదు
కాదు మా పిల్లల హృదయం ఏం కట్ చేయకు, గుండెని ఏం కట్ చేయకు. ఇప్పటి నుండి వాళ్ళ చిన్న హృదయంలోనికి ఏ సైన్ వాళ్ళు ఆహ్వానిస్తారు. అవునా కాదా? చెప్పండి పిల్లలు, మీ చిన్న హృదయం ఎవరున్నారు? ఉన్నారా లేరా? ఓకేనా డింకి గారు, డాక్టర్ డింకి గారు? హలో అన్నయ్య, ఆ, ఐ యామ్ డాక్టర్ డింకి డింకి డింకి. ఓకే 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 థ్యాంక్ యూ కాదు కదా. డాక్టర్ కాదన్నయ్య, డింకి. ఓకే పిల్లలు, డాక్టర్ డింకి గారికి ఒక సరిపోదమ్మా. అస్సలే సరిపోదన్నయ్య. ఓకే డాక్టర్ డింకి డింకి డింకి, అన్నయ్య మా పిల్లలకు ఎలాంటి ఆపరేషన్ చేయకు. నువ్వు కూడా జర మంచిగుండు. కొత్త కొత్త ఆపరేషన్లు ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేయకు. జర అందరి ప్రాణాలు కాపాడు. సరే అన్నయ్య, ఈ అన్నయ్య నన్ను బాగా చూస్తున్నాడు. ఈ అన్నయ్యనా? ఈ అన్న కూడా డాక్టరే. Hey, hi. ఈరోజు ఆయన కూడా డాక్టరే. హాయ్ ఫిజియోథెరపీ. ఏ కాలేజ్? మా బ్యాచ్ నా? మీ బ్యాచ్ ఏం కాదు, వాళ్ళ సీనియర్ బ్యాచ్ వాళ్ళు. అయ్యో సరేలే. వాళ్ళ ఏటికి నీ ఏటికి తెలియలేదు అమ్మ. మరి కళ్ళతో లేదంటే డాక్టర్కి? ఆ డాక్టర్ టీవీ చూస్తున్నాడు ఎక్కువ, అందుకని అద్దాలు వాళ్ళే. నాకు కూడా. సరే సరే అమ్మా, నీ కూడా అద్దాలు మళ్ళీ కరెక్ట్ బాగా అన్నయ్య, ఫైనల్ గా చెప్పమ్మా. పాస్టర్ గారికి ఆ, వందనాలు చెప్పి వెళ్ళిపోతాం. అప్పుడే పోతావా? ఆ, అయ్యా అన్నయ్య దయచేసి నాకు ఆపరేషన్స్ ఉన్నాయి. అయ్యో ఎందుకు అమ్మా, లేదు మా పిల్లలు ఎవరో ఒక దొరకబట్టి ఆపరేషన్ చేసేట్టు ఉన్నాను. ఇక్కడే చేసేస్తాను. ఎవరు ఇక్కడ ఏం వద్దు, మా వాళ్ళకి ఎవరికి ఆపరేషన్ లేవు. ఏసే మంచి ఆరోగ్యం వీళ్ళందరికీ ఇచ్చింది. చప్పలు కొట్టండి పిల్లలు. ఏసే మళ్ళీ మంచి ఆరోగ్యం ఇచ్చేయో లేదా? కాబట్టి ఏసే గురువు మనం పని చేయాలి. ఓకేనా? అయ్యా అయ్యగారు వందనాలు. అయ్యా పాస్టర్ గారు వందనాలండి. వందన చెప్తాను. అయ్యా ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అందరికీ వందనాలు. పెద్దలయ్యా, పెద్దలు మీ అందరికి వందనాలు. అక్కడ మా స్త్రీలు ఉన్నారమ్మా, కనబడతలేదా? అమ్మా వందనాలమ్మా. అదేందో అదేందో స్త్రీల శత్రువులు అంటున్నారు పరిస్థితి అంతా. కాదులే అన్నయ్య. కాదా? సరే సరే అమ్మా వందనాలమ్మా. అమ్మ అందరికి వందనాలు. పిల్లలు టీచర్నా? మా నర్స్ కాల్ చేస్తుంది, నేను వెళ్ళిపోతానయ్య. నర్స్ కాల్ చేస్తానా? ఆపరేషన్ థియేటర్ లో బాడీ పెట్టారంట. ఆహా, ఇప్పుడు ఫ్రీ బస్సులు అయితే ఏం లేవమ్మా, టైం అయిపోయింది. జర ఏమనుకోకుండా నువ్వు మెల్లగా ఎత్తున అట్లా తిరగపో. ఓకేనా? బాయ్. సరేలే అన్నయ్య, నేను బాయ్ నాన్న. వెళ్తాను. పిల్లలు బాయ్ చెప్పండి అందరికి. బాయ్. 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 హే డాక్టర్, బాయ్. అన్నయ్య, ఆ. నేను వెళ్ళాక ఆ. ఖచ్చితంగా నా కోసం ప్రేర్ చేయండి. ఓకే 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 సరే నాన్న. బాయ్. బాయ్ బాయ్ ఓకే ఓకే బాయ్ 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 నాన్న. సరే హలో డాక్టర్, బాయ్. ఓకే ఓకే సరే సరే. ఏదేమైనా పిల్లలు, మన కండ్లను, మన చెవులను, మన నోటిని, మన హృదయాన్ని, మన చేతులు, మన కాళ్ళను అంతా కూడా ఎవరికి ఇవ్వాలి? మనము చెప్పాలి ఎవరికి ఇవ్వాలి? దేవుడికి. చిన్న ప్రార్థన చేద్దాం, అవన్నీ దేవుడికి ఇచ్చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దైవజనులు వస్తారు, అందరు కళ్ళు మూసుకోండి.